నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 6 మే 2026 బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేసిన బండి టొయోటా ఫార్చునర్ 4x2 ఆటోమేటిక్ డీజిల్ బండి. 2017 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్, మే రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్. బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది. బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు. ఆటో గేరు, బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. అలై వీల్స్, ఏబిఎస్, సెంట్రల్ ఏసీ, ఫ్రంట్ ఏసీ, ఆటో క్లైమేట్ వస్తుంది. ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా, రియర్ సెన్సార్స్ ఉంటాయి. ఢిల్లీ నెంబర్, ఫస్ట్ ఓనర్, ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండికి మన దగ్గర పేపర్లకు 4 నుంచి 5 లక్షల ఖర్చు వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. 1,25,000 కిలోమీటర్ తిరిగింది. 2017 మేలో రిజిస్ట్రేషన్ అయింది. 2032 మే వరకు జీవితకాలం ఉంటుంది. ఇక్కడ ఢిల్లీలో అయితే ఇంకొక సంవత్సరం లైఫ్ ఉంటుంది. సంవత్సరం తర్వాత అప్పటికి బండి అమ్ముడు పోకపోతే దీన్ని డిస్మాంటల్ చేసినా ఎన్ఓసి కూడా రాదు. చాలామంది కాల్స్ చేస్తున్నారు, అన్న నేను పలానోళ్ళ దగ్గర ఒక కారు కొనుక్కున్నా, ఎన్ఓసి అప్పుడు ఇస్తా అన్నారు, ఇప్పుడేమో రూల్స్ మారినాయి, నేనేం చేయాలంటారు. అన్న అది ఎట్లనే వేసి మీరు ఆ బండి పేపర్లు మేము మీకు అప్ప చెప్తాం, మీరు ఏమన్నా ట్రై చేయండి. అట్లేముండదు సార్, కొనేటప్పుడే మీరు క్లియర్గా కొనుక్కోరి. లేకపోతే ఎన్ఓసీలు రాకపోతే మాత్రం ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ జీవో పాస్ చేసింది, లైఫ్ అయిపోయిన బండ్లకు ఎన్ఓసీలు ఇవ్వద్దని. మీరు లైఫ్ అయిపోయిన బండ్లు తక్కువ కత్తున్నాయని కొనుక్కుంటారు. ఆడికి వచ్చినాక అమ్మేటైనా ఏం చేస్తాడు, సార్ గవర్నమెంట్ ఇవ్వకపోతే నేనేం చేయాలంటాడు. మీరే ఉట్టిగా నష్టపోతారు. అందుకే బండి లైఫ్ ఉంటే కొనుక్కోరి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది 2016 మోడల్. సపోజ్ ఇది 3వ నెల బండి అనుకోరి, దీనికి కూడా ఎన్ఓసి రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం 5వ నెలలో ఉన్నాం. 5వ నెల బండి అయితేనే ఎన్ఓసి వస్తుంది. అది కూడా డేట్ కూడా చూస్తారు. అవి అంత స్ట్రిక్ట్ ఉంది ఇప్పుడు ఇక్కడ రూల్స్. ఎన్ఓసి వెళ్ళే బండ్లే కొనుక్కోరు సార్, ఎన్ఓసి వెళ్ళకుంటే కొనుక్కోకురి. ఒక్కరోజు లైఫ్ ఉన్నా ఒకసారి మనం అప్లై చేసినాక మనకు ఒక పర్చి ఇస్తారు. పర్చి కట్ అయిందంటే ఎన్ఓసి వస్తుంది. పర్చి కట్ కాకపోతే ఎన్ఓసి రాదు. చాలా బండ్లు చాలామంది పాపం ఇక్కడ నుంచి తక్కువ రేట్ వస్తుందని కొనుక్కపోయి అక్కడ మన ఆర్టీఓ ఆఫీసులు ఆపి కేసు రాస్తే ఆ బండ్లు ఇచ్చిపెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవే అమ్మేటోడు ఒకటి ఇవన్నీ చెప్పాడు. ఎందుకంటే ఆయన కమిషన్ కావాలి, కమిషన్ వచ్చిందా కస్టమర్ గంగలవాడి సావని మనకు సంబంధం. అందుకనే క్లియర్గా చెప్తున్నా, ఈ బండికి ఇంకా సంవత్సరం ఇక్కడ లైఫ్ ఉంది. మన దగ్గర 32 దాకా లైఫ్ ఉంటుంది. తర్వాత ఒక 5 ఏళ్ళు మన దగ్గర రిన్యువల్ అవుతుంది, ఇక్కడ రిన్యువల్ ఉండదు. ఈ లోపల కొనుక్కపోతే ఓకే, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి పంజాబ్కి ఎన్ఓసి తీస్తారు. పంజాబ్లో లైఫ్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది. అక్కడ దీన్ని మార్చుకొని మళ్ళీ వీళ్ళు ఎటన్నా అమ్ముకుంటారు. సార్ బండి మొత్తం చూసుకోరు సార్, నచ్చితే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాదు. టొయోటా ఫార్చునర్ 4x2 ఆటోమేటిక్ డీజిల్ బండి. ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి అన్నస్తాయి సార్. ఈ బండిది బంపర్లో పెయింట్ అయినాయి. ఈ క్లిప్ కూడా వీళ్ళకి వెళ్ళిపోయింది. కావాలంటే ఇది ఒకటి సెట్ చేసి ఇప్పిమంటే ఇప్పిస్తా. ఈ క్లిప్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్, హెడ్లైట్లతో సహా అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. బానెట్కు పానవెట్లే, షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది. రైట్ సైడ్ మొత్తం జెన్యూన్ ఉంది. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. 1,25,000 షోరూమ్ ట్రాక్ ఉంది. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఆటో గేరు, డీజిల్ బండి. ఇది కొత్త బండి నాకు తెలిసి 49-50 లక్షలు ఉంటుంది సార్. టైర్లు 4కి 4 50-60% ఉన్నాయి. డోర్లన్నీ ఒరిజినల్. గ్లాసులన్నీ బిహెచ్ కోడ్ ఉన్నాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ ఇడ్స్ పెట్టి బండికి సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. పిల్లర్లలో 4 ఎయిర్ బ్యాగులు. డ్రైవర్ సైడ్ కాళ్ళ దగ్గర ఒకటి, స్టీరింగ్లో ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు. ఈ పిల్లర్లకు 2, 4, 2, 6, 7, 8, 9 మొత్తం 9 ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ బండ్లే. వైట్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది. కస్టమర్ ధర 20,50,000 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. 2017 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్, మే రిజిస్ట్రేషన్. టొయోటా ఫార్చునర్ 4x2 ఆటోమేటిక్ డీజిల్ బండి. డిక్కీ డోర్ ఒరిజినల్ సార్, దీనికి పానవెట్లే. డిక్కీ గ్లాస్ ఒరిజినల్. ఇంటీరియర్ అయితే ఎక్దమ్ నీట్గా ఉంది సార్, ఒరిజినల్ రీడింగ్ ఉంది. ఫస్ట్ ఓనర్ బండి. బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం జెన్యూన్ ఉంది. మొత్తం టైర్లన్నీ గవే 50-60% ఉన్నాయి సార్, 5కి 5. బండికి 4 విండోస్ కూడా ఆటో విండోస్ ఉంటాయి. మిర్రర్ క్లోజింగ్ బటన్ వచ్చింది. మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది. ఆటోమేటిక్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది. క్రూజ్ ఉంది. వాయిస్ కమాండింగ్ ఉంది. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 1,20,242 కిలోమీటర్ తిరిగింది. ఆటో క్లైమేట్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది. నావిగేషన్ చిప్ లేదు. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది. కో డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది. వైట్ కలర్ డీజిల్ బండి. లీటర్కు 12-13 మైలేజ్ ఇస్తుంది.
కస్టమర్ ధర 20,50,000 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి, బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.